దేవుని బిడ్డలారా, ఈ దినము కీర్తన 28:8 వచనాన్ని ధ్యానిద్దాం. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన వారికి ఆయన ఆశ్రయము అని మర్చిపోకూడదు. ఏ ఆపద, ఏ కష్టము, ఏ వేదన కలిగినా ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆయన దేవుని బిడ్డలారా మనకు ఆశ్రయముగా ఉండి మనల్ని కాపాడే దేవుడు. ఆయన మనల్ని భద్రపరిచే దేవుడు. ఆయన ఆశ్రయము మనకు రక్షణ దుర్గము. దేవుని బిడ్డలారా, ఆయన ఆశ్రయము మనకు కాపుదల అని మనం మర్చిపోకూడదు. దేవుని వాక్యంలో చూస్తున్నాం, తన అభిషక్తునికి రక్షణ దుర్గము అని చూస్తూ ఉన్నాం. ఎవరైతే ఆయన చేత అభిషేకింపబడినారో వారికి రక్షణ దుర్గమై ఉన్నారు. దావీదు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయన జీవితంలో ఎన్నిసార్లు అపాయం వచ్చినా కూడా, ఆయన జీవితంలో ఎన్నిసార్లు ప్రాణాపాయం వచ్చినా ఆయన దేవుని ఆశ్రయించినాడు. దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు సౌలు నుండి, చంపడానికి ప్రయత్నం చేస్తున్న సౌలు నుండి అనేక సార్లు కాపాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు అభిషక్తుడై ఉన్నాడు. ఆయనకు ఎల్లప్పుడూ దేవుడు రక్షణ దుర్గముగా ఉన్నాడు. ప్రతి యుద్ధములో కూడా ఆయనకు రక్షణ దుర్గముగా ఉండి ప్రతి యుద్ధం పైన జయమిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు ఆయన ఆశ్రయ దుర్గముగాను రక్షణ దుర్గముగాను ఉంటాడని వాక్యము ద్వారా మనం తెలుసుకొని బలపడదాం. దేవుని ఆశ్రయిద్దాం. దేవుడే మనల్ని కాపాడేవాడు. ఆమేన్.